చదువుకుంటానికి ఆ ఫ్యాన్లు ఇటువంటి బేసిక్ ఇది మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ బిల్డింగ్ ఫండ్లో రాదు. సో మంచాలు ఇటువంటివి మంచాలు తలగడ దుప్పట్లు కాస్ట్ చాలా తక్కువ అవుతుందండి. భీమవరం మా నియోజకవర్గాల్లో మేమే పూనుకుని ఎమ్మెల్యే గారు మేమే పూనుకుని అన్ని ఫెసిలిటీసు సమకూర్చాం. అన్ని చోట్ల అది సాధ్యం కావచ్చు కాకపోవచ్చు. ఆ సాధ్యం కాని చోట్ల ప్రభుత్వం మీరు కాస్ట్ చాలా తక్కువ కానీ దాని అవసరం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అదేమన్నా అది మీ దృష్టిలో ఉంచుతున్నా. అంటే ఎవరన్నా మాట్లాడితే అది మాట్లాడకూడదు అనుకున్నాను నేను, కానీ అందరూ అన్నీ మాట్లాడి అసలు మాట్లాడలేదు కాబట్టి అది మీకు మనవి చేస్తున్నా. ఇప్పుడు బీసీ సంక్షేమం అంటే అచ్చెన్నాయుడు గారికి చెప్తున్నా, ఎందుకంటే ఇలా రాసి ఇచ్చారు కాబట్టి ఈ పూటకి ఇలాగా కానిద్దామని. ఇందులో గల్లా మాధవ్ గారు చాలా క్లుప్తంగాను. అధ్యక్ష, గత పాలక విధి విధానాల వల్ల అసమర్థ అన్యాయపూరితమైన పాలన ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వంపై ఆర్థిక పెనుభారం ఉన్నప్పటికీ విద్యా వైద్యాలతో పాటు 47,456 కోట్లు బీసీ వెల్ఫేర్కు కూడా అత్యధిక నిధులు కేటాయించడం ఆనందదాయకం. అధ్యక్ష, ఒక తరం బీసీలు మొత్తం కూడా కుల వృత్తులకు పరిమితమై ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుకు లోనవడం జరిగింది అధ్యక్ష. అయితే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి వెనుకబడిన కులాలు వెన్నెముక కులాలుగా మార్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అదే బాటలో అంతకు మించి ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేస్తూ కీలక పదవుల్లో చట్టసభల్లో అత్యధికంగా బీసీలకు అవకాశం ఇవ్వడం గమనార్హం అధ్యక్ష. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా భావితర బీసీ బిడ్డలకు బీసీ సామాజిక వర్గాల